ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే పేర్ని నాని, వీళ్ళందరూ కూడా లైన్లో ఉన్నారు. సజ్జలనితో మొదలుపెట్టింది అక్కడితో ఆగదు, వంశీతో మొదలైంది ఇక్కడితో ఆగదు. అంటే ఒక్కొక్కరు మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఉన్నారో, ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ ఆడతామండి, ఇంటర్నేషనల్ మ్యాచ్, మొదట 3-4 వికెట్లు కొట్టేసామనుకోండి, మిగతా వాళ్ళకి ఏం తోవ కనిపించదు, చేతులు ఎత్తేస్తారు. ఎప్పుడో లక్కీగా అంబపలుకు జగదాంబ పలుకు అంటే లాస్ట్ బ్యాట్స్మెన్ వచ్చో 6లు కొట్టేసో 40 కొట్టేసో 50 కొట్టేసో రేరుగా జరిగే ఈవెంట్ అది. ప్రతిసారి అలా జరగదు. మొదట్లో ఎవరైతే ఉన్నారో, కీలకంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి గీత గీస్తే దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళ మీద ప్రధానంగా వీళ్ళు ఫోకస్ పెట్టారు అని. వాళ్ళని ముందు కేసుల్లో అరెస్టులు పడితే మొత్తం అంతా వీక్ అవుతుంది, టీం వీక్ అయిపోద్ది, జగన్ అండ్ కో టీం వీక్ అవుతుంది. ఆ విధంగా వీళ్ళు వ్యూహం వేస్తున్నారు. ఒక పక్క మానసికంగా ఏం జరుగుతుందో తెలియకుండా, మరొక వైపు రోజుకి ఒక లీకు, ఇదిగో కొడాలి నాని మరి కాసేపట్లో అరెస్టు, సజ్జల మరొక కాసేపట్లో అరెస్టు, ఇలాంటి లీకులు ఇస్తుంటే చూసిన వాళ్ళు టెన్షన్ వస్తుంది కదా, ఏంట్రా బాబు అరెస్ట్ అంటున్నారు, ఏ కేసు మీద పెట్టారో మళ్ళీ తెలియదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కేసు వస్తున్నది. పోసాని కృష్ణమురళిది ఒక దగ్గర కేసు కాదు, 10ల సంఖ్యలో కేసులు. కొడాలి నాని ఒక దగ్గర కేసు కాదు, 10ల సంఖ్యలో కేసు. పేర్ని నాని, రోజా గారు, ఇలా ఒకటే కాదండి, ద్వారంపూడి గారు ఒక దగ్గర కేసు పెట్టట్లేదు, ఎక్కడెక్కడో తీసుకెళ్ళి పెడుతున్నారు. అంటే ఒక పద్మ వ్యూహంలో వీళ్ళకి లాగుతున్నారు. ఇక లాగడమే, బయటికి వెళ్ళడం అన్నది వెళ్తారో తెలియని పరిస్థితి. సో ఈ టెన్షన్తో ఉన్నారు. నేను చెప్పినట్లుగా కొడాలి నాని గారు, సజ్జల అండ్ భార్గవ రెడ్డి గారితో సహా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, రోజా గారు, పేర్ని నాని గారు, వీళ్ళు ఖచ్చితంగా ఈ వీక్లోనే అరెస్ట్ అవుతారని జరుగుతున్న ప్రచారంలో నిజమేంత. ఇక సోషల్ మీడియా వరకే వైసీపీ నేతల పేర్లు హల్చల్ చేస్తున్నాయా? మరి అరెస్టులు పరం ఏంటి? కొడాలి నాని మీద ఏం కేసులు ఉన్నాయి? రోజా గారి మీద ఆంధ్ర కాకుండా ఇంకా ఏం కేసులు ఉన్నాయి? అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రైస్ కాకుండా ఇంకా ఏం కేసులు ఉన్నాయి? అలాగే పేర్ని నాని రైస్ గొడవను కాకుండా ఇంకా ఏం కేసులు ఉన్నాయి? మరి సజ్జల అండ్ భార్గవ రెడ్డి గారి మధ్య ఇప్పుడు పెట్టిన కేసులు ఓన్లీ పోసాని కృష్ణమురళి మా చేత ఈయనే తిట్టించారు, ఈయనే చెప్పించారు అన్న కేసులోనే తీసుకెళ్తున్నారా? దాంట్లోనే అరెస్టులు చేస్తారా? లేకపోతే వేరే కూడా వివిధ ప్రాంతాల్లో ఇంకా కేసులు ఉన్నాయంటున్నారు, ఫారెస్ట్ భూమిని ఏదో ఆక్రమించుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు కదా, చాలా ప్రచారం జరుగుతుంది. మరి ఏది నిజమో ఏది అబద్ధమో కోర్టులు వీళ్ళకి ఉపశమనం ఇస్తాయా, లేదా అరెస్టులు అయితే పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారుకి కాస్త ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యం. ఎందుకంటే ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి అయిపోయింది. 11 మందితోటి ఏమి ఫైట్ కూడా చేయలేని పరిస్థితి. అవి కానీ నిజంగా కానీ ప్రూవ్ అయ్యి వీళ్ళు తప్పులు చేశారు అంటే ఆయన కూడా వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుందండి. దొంగని ఎవడన్నా సపోర్ట్ చేస్తే వినడానికి బాగుంటుందా? వాళ్ళని కూడా చెయ్యంటారు. నిజంగా తప్పు చేయలేదనుకోండి సింపతి వస్తుంది అంతవరకు. మరి ఇది నిజాలా అబద్ధాలా అన్నది పోలీస్ కేసులు చూడాలి, కోర్టులు తేల్చాలి. మరి అప్పటి వరకు పార్టీని నిలబెట్టుకోవడం అన్నది ఆయన కత్తి మీద సాములో ఉంది. ఎందుకంటే పక్కనున్న వాళ్ళందరినీ వేడి చేస్తే నేను చెప్పినట్టు క్రికెట్ టీం అనుకుందాం, వేరే అంశాలు వదిలేద్దాంలేండి, అందరికీ బాగా సుపరిచితం, చాలా ఇష్టమైన గేమ్ కాబట్టి. క్రికెట్లో పరిస్థితి ఏంటి? ఇంటర్నేషనల్ మ్యాచ్, వన్డే, వరల్డ్ కప్పు, ఫైనల్ మ్యాచ్, ఏంటి పరిస్థితి? ఫస్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్లు అవుట్ అయిపోతే విరాట్ కోహ్లీ, ధోని, ఇలాంటి వాళ్ళందరూ కూడా అవుట్ అయిపోయారనుకోండి, 1 బాల్కో 2 బాల్కో 3 బాల్కో, మొదటి 10 ఓవర్లోనే 4-5 వికెట్లు పడిపోయినాయి అనుకోండి, వాట్ నెక్స్ట్? మోరల్గా దెబ్బతినేస్తుంది టీము, ఆ ఉత్సాహం ఉండదు. సో అదే పరిస్థితి ఈరోజు. ఈయన కోర్ టీం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ అండదండలుగా ఉన్నవాళ్ళు, ఆయన చెప్పింది శిలాశాసనంలో పాటించేవాళ్ళు, వాళ్ళందరూ ఒకరు అరెస్ట్ అయితే ఆయన పరిస్థితి ఏంటి? కోర్టులను ఏ రకంగా ఎదుర్కోగలరు? మన పోసాని ఆయన వెళ్ళారు, పొన్నబోలు గారు, ఇలా ఎంతమందికి వెళ్తారు? ఎంతమందిని ఎదుర్కోగలరు? బెయిలే రావట్లేదు కదా. ఇప్పుడు ఇదో టెన్షన్ ఏంటంటే బెయిల్ రావట్లేదు, వంశీకి ఇప్పటికి వచ్చి బెయిల్ రావట్లేదు, ఈయనకి బెయిల్ వస్తుందో రాదో పరిస్థితి, బెయిల్ రావట్లేదు. ఎంతమంది వాదిస్తారు, ఎంతమంది తీసుకువెళ్తారు? ఇవన్నీ కూడా వైసీపీకి మినిట్ టు మినిట్ హై టెన్షన్ పెడుతున్నది. ఆ శ్రేణులు బిక్కుమంటూ పరిస్థితి. ఇంకా వీళ్ళు ఎలాంటివి విప్పుతారు? అప్రూవర్గా మారిపోయి ఈ